Good morning. In our previous class, we have seen problems from direct form to realization. Okay, direct form to relation చాలా important. Direct form to relation వస్తేనే then you can వస్తున్నారు ఇంకా రావాలమ్మా ఎవరైనా పార్టిసిపెంట్స్ రైట్ డైరెక్ట్ ఫార్మ్ 2 వస్తేనే అమ్మా యూ క్యాన్ ఏబుల్ టు డూ దిస్ ట్రాన్స్పోర్ట్ ఫార్మ్ రియలైజేషన్ క్యాస్కెట్ రియలైజేషన్ అండ్ ప్యారల్ రియలైజేషన్ మిగతా అన్నీ కూడాను డైరెక్ట్ ఫార్మ్ 2 వస్తేనే వస్తాయండి ఓకే డైరెక్ట్ ఫార్మ్ 2 ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో రైట్ సో డైరెక్ట్ ఫార్మ్ 2 మీద ఒక ప్రాబ్లం చెప్పుకొని దెన్ we will step into transpose direct form to realization. Transpose direct form to realization. Okay. So let us take another problem in direct form to realization. So in direct form to realization, what you have to do is you have to take transfer function, right? You have to take transfer function. Okay, nama ఇచ్చిన సిస్టమ్ ఇలా ఉంటే కనుక దీనికి మీరు జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి యూ హ్యావ్ టు టేక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓకే వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ ఫార్మ్లో రాసుకోవాలండి రైట్ వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ ఫార్మ్లో రాసుకున్న తర్వాత దీనిని మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేస్తున్నారనమాట ఏ విధంగా వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ జెడ్ బై డబ్ల్యూ ఆఫ్ జెడ్ ఇంటూ డబ్ల్యూ ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ అన్న విధంగా రాసుకుంటున్నారా ఇక్కడ మీరు ఓకేనండి అర్థమవుతుందామా సో ఈ వై ఆఫ్ జెడ్ బై డబ్ల్యూ ఆఫ్ జెడ్ తీసుకుని ముందు రిలైజ్ చేస్తున్నారు డబ్ల్యూ ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ తీసుకుని రిలైజ్ చేస్తున్నారు రెండింటిని కూడా ఇప్పుడు మీరు కలుపుతున్నారనమాట ఓకేనమ్మా రెండు మీరు మల్టిప్లై చేస్తున్నారండి సో దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు డూ ఇన్ డైరెక్ట్ ఫార్మ్ టు రియలైజేషన్ ఓకే సో లెట్ us take another problem on direct form to realization. Direct form to realization for the following system: y of n is equal to minus zero point 0.1 y of n minus 1 plus 0.72 y of n minus 2 plus 0.7 x of n minus 0.252 x of n minus 2. This is what is given in the question. So first of all మనం ఏం చేయాలి దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్ కొట్టాలి అప్పుడు మనకి ఏమొస్తుంది y of z is equal to okay capital Y of z, right? Capital Y of z is equal to minus 0.1 y of n minus 1 ఓకే అంటే z పవర్ మైనస్ 1 x ఆఫ్ z ఓకేనండి z పవర్ మైనస్ 1 x z పవర్ మైనస్ 1 y ఆఫ్ z ఓకేనమ్మా సో z పవర్ z క్యాప్ అని రాస్తానమ్మా ఇక్కడ z పవర్ z cap means z power, right? Z power, okay, minus 0.1 z power minus 1 y of z, right? Plus 0.72 y of n minus 2 అంటే ఏంటండి z పవర్ మైనస్ 2 y of z ఓకే z పవర్ మైనస్ 2 y of z ప్లస్ 0.7 y of 0.7 x of n అంటే 0.7 z x of n కి z ట్రాన్స్ఫార్మ్ కొడితే x of z 0.7 into x of z okay minus 0.252 right x of n minus 2 అంటే ఏంటండి z పవర్ మైనస్ 2 x of z పవర్ మైనస్ 2 x of z ఓకే సో ఈ మొత్తంలో నుంచి ఇక్కడ నేను y of z టర్మ్స్ కామన్ తీస్తే y of z ఓకే ఈ మైనస్ పాయింట్ z ఇన్వర్స్ y of z అటు పక్క తీసుకెళ్తున్నానమ్మా ఓకే y of z ప్లస్
0.1 z power minus 1 y of z, right, plus 0.72 ప్లస్ కదమ్మా అక్కడ మైనస్ వస్తుంది. ఓకే, మైనస్ ఎందుకంటే దీన్ని అటుపక్క పట్టుకెళ్తున్నాను నేను. ఓకే, సో మైనస్ 0.72 z పవర్ minus 2 y of z, y of z is equal to 0.7 x of z minus 0.25 2.252, okay, z power minus 2 x of z. This is what we are getting here now, right? So ఇక్కడ నుంచి మనము y of z టర్మ్స్ కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? y of z టర్మ్స్ కామన్ తీస్తే we will get 1 plus 0.1 z inverse minus 0.72 z power minus 2 is equal to, ఇక్కడ నుంచి నేను x of z కామన్ తీస్తే, if I take out x of z common, okay, if I take out x of z common, then x of z x of z common తీస్తే 0.7 minus 0.252 z power minus 2, z power minus 2. Okay nanti, this is what we are getting here now. So in order to get transfer function y of z by x of z తీసుకొస్తే ఇక్కడ y of z ఉంది, ఇక్కడ x of z ఉంది అనమాట. సో y of z by x of z తీసుకొస్తే then I will get this as equation, I will get this equation. ఓకేనమ్మా? సో మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? దీన్ని ఎలా రాసుకోవాలి? y of z by w of z into w of z by x of z కింద రాసుకుంటున్నాం కదా మనం దీన్ని ఇప్పుడు, రైట్? అంటే ఇప్పుడు వాట్ ఈజ్ y of z by w of z? y of z by w of z అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.7 minus 0.252 z power minus 2 by 1. ఇది మనకి ఏంటి అంటే w of x of y of z by w of z అనమాట. అలాగే w of z by x of z ఏమవుతుంది? 1 by డినామినేటర్ టర్మ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా? సో ఇది మనము రాసుకుంటున్నామండి ఇప్పుడు, రైట్? ఇది మనం రాసుకుంటున్నామండి, ఇక్కడ ప్రింట్ పడలేదు, రైట్? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? y of z is equal to 0.7 into w of z minus 0.25 z power minus 2 w of z. ఓకే, దీని నుంచి y of n ఏమవుతుందమ్మా? y of n ఏమవుతుంది? 0.7 w of n. అంటే ఇక్కడ ఐఎమ్ అప్లైయింగ్ హియర్ ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్. ఐఎమ్ అప్లైయింగ్ హియర్ ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నానండి ఇక్కడ నేను. ఓకే, ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తుంటే y of z నుంచి y of n వస్తుంది. 0.7 w of n minus 0.252 z పవర్ మైనస్ w of z అంటే w of n minus 2. ఓకేనమ్మా? w of n minus 2, రైట్? నౌ w of z x of z అంటే ఇది తీసుకున్నాం మనము. దీని నుంచి w of z ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే if we do cross multiplication here, if we perform here cross multiplication, నాకు ఇది వస్తుంది మా ఈక్వేషన్, రైట్? ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని నేను ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే I will get w of n. w of z ప్లస్ లో w of n వస్తుంది. ఓకే, because I'm applying here inverse z transform. So w of n is equal to x of n minus 0.1 z inverse w of z అంటే w of n minus 1 plus 0.72 z power minus w of z అంటే w of n minus 2. w of n minus 2. Okay నండి, this is what we are getting here now. So I am with the two equations. Right? Y of n, w of n. Y of n,
W of n. Okay, Nama? Y of n, W of n. First of all, you have to realize W of n. Why? Because input ఇక్కడ మనకి actual input x of n అండి. Actual input x of n అమ్మా. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడమ్మా, చూడండి ఒకసారి. దిస్ డైరెక్ట్ ఫార్మ్. ఓకే, ఇది మనం డైరెక్ట్గా వాడికి ఇచ్చాడమ్మా ఈ ఫార్మ్ని. బట్ 2 ఈక్వేషన్స్ మీరు డ్రా చేయాలి, సపరేట్ డ్రా చేయాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు జాయిన్ దెమ్. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఎలా వస్తుంది ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ ఆఫ్ ఎన్ అన్నది ఇన్పుట్. దిస్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఎక్కడ చెప్పను, ఐఎమ్ లుకింగ్ ఫర్ స్పేస్. ఓకే, ఇక్కడ చెప్పేస్తాను. సో W of n, x of n. X of n is the input, W of n is the output. X of n is the input. Okay, this is x of n and W of n is the output. ఇది W of n. Okay, W of n is the output, right? ఇప్పుడు W of n is equal to x of n. ఇదిగోండి x of n. కాబట్టి ఇక్కడ ఏరో మార్క్ చేసి 1 పెడుతున్నాను. ఓకే, సో x of n డైరెక్ట్గా వచ్చేస్తుంది. therefore W of n వచ్చేస్తుంది మనకి ఇక్కడ. -0.1 W of n minus 1 అన్నాడు రా. సో ఈ W of n కి ఒక డిలే క్రియేట్ చేస్తే I will get W of n minus 1. ఈ W of n minus 1 అనేది ఏమవుతుంది? It is multiplied by -0.1. So it is multiplied by -0.1. ఓకే, ఎందుకని ఎలా మరి ఇటుకి ఇస్తున్నాను అంటే, ఇదిగోండి ఈ టర్మ్ మొత్తం ఏమవ్వాలి, ఎక్స్ ఆఫ్ ఎన్ కి యాడ్ అవ్వాలి కదా, కాబట్టి ఇటుకి ఇస్తున్నాను అనమాట. సో ఎక్స్ ఆఫ్ ఎన్ కి యాడ్ అవ్వాలి, ఓకేనా? ఎక్స్ ఆఫ్ ఎన్ కి యాడ్ అవ్వాలి. సి హియర్, ఇక్కడ దీన్ని యాడ్ చేస్తున్నాను, ఎక్స్ ఆఫ్ ఎన్ కి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఏమవుతుంది ఇప్పుడు, ఎక్స్ ఆఫ్ ఎన్ ఓకే -0.1 W of n minus 1 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంటూ 1 మల్టిప్లై అయ్యి W of n వస్తుంది అనమాట, రైట్? ఇప్పుడు దీనికి ఏమవుతుంది, మళ్ళీ +0.72 W of n minus 2 ఉందిరా. అంటే ఈ W of n minus 1 కి ఇక్కడ ఇంకో డిలే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ డిలే హియర్. క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నాకు W of n minus 2 వస్తుంది. W of n minus 2 వస్తుంది. ఈ W of n minus 2 ఏం చేయాలి, 0.72 తో 0.72 తో మల్టిప్లై చేయాలి, పాజిటివ్ వాల్యూ అది. దీన్ని ఏం చేయాలి, ముందు టర్మ్కి యాడ్ చేయాలి. సో దీన్ని నేను ముందు టర్మ్కి, ఓకేనారా, ముందు టర్మ్కి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఐఎమ్ యాడింగ్ హియర్. ఓకే, ఇది మనకి ఈ ఈక్వేషన్ చేస్తే వచ్చింది, రైట్? ఇప్పుడు ఇది చూద్దాము. ఓకే, y of n equal to 0.7 W of n minus 0.252 W of n minus 2. ఓకే, సో ఇప్పుడు గమనించండి, స్పేస్ తీసుకుంటానమ్మా ఇక్కడ నేను. ఓకే, ఈక్వేషన్ పైకి వెళ్ళిపోయిందా, రైట్? చూడండి ఇప్పుడు ఫర్ దిస్ ఈక్వేషన్ ఓకే, see here, for this equation W of n అనేది ఇన్పుట్ అవుతుంది, y of n అనేది యాక్చువల్ అవుట్పుట్ అనమాట. ఓకే, W of n is auxiliary ఇన్పుట్. సో ఇదిగోండి ఈ W of n అని ఇక్కడ గీస్తున్నాను, W of n ఇక్కడ గీస్తున్నాను, W of n అని, రైట్? అవుట్పుట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాకు అవుట్పుట్ is here y of n. అవుట్పుట్ నాకు y of n. ఓకే, సో ఈక్వేషన్ లో 0.7 W of n అంటే W of n ఈజ్ మల్టిప్లైడ్ బై 0.7. అవుట్పుట్ అప్పుడు ఏమొస్తుంది, 0.7 W of n వస్తుంది అనమాట. దీనికి ఏం చేయాలి, -0.252 W of n minus 2 అన్నాడు రా. అంటే గమనించండి, అంటే ఇప్పుడు
ఈ డబ్ల్యూ ఆఫ్ ఎన్కి ఒక డిలే క్రియేట్ చేస్తే ఓకే, ఇక్కడ ఒక డిలే క్రియేట్ చేస్తే ఐ విల్ గెట్ డబ్ల్యూ ఆఫ్ ఎన్ మైనస్ 1 కానీ ఇక్కడ నాకు ఏం కావాలి, డబ్ల్యూ ఆఫ్ ఎన్ మైనస్ 2 కావాలి. అంటే ఇక్కడ నేను ఇంకో డిలే కూడా క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా, క్రియేట్ చేస్తున్నాను. రైట్, ఈ అవుట్పుట్ని మైనస్ 0.25 మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఐ మల్టిప్లైయింగ్ దిస్ విత్ సరిపోవట్లేదు, 1 సెకండ్. So here I am taking another delay. Okay, మనకి ఇది డిలే ఎలిమెంట్ అమ్మా. డిలే మీన్స్ జెడ్ ఇన్వర్స్, డి అని రాస్తున్నాను ప్లస్ సరిపోక. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది, డబ్ల్యూ ఆఫ్ ఎన్ మైనస్ 2 వస్తుంది. బికాస్ ఐఎమ్ యూజింగ్ హియర్ 2 డిలేస్ కాబట్టి. రైట్, ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై మైనస్ 0.252. ఓకే, 252కి మల్టిప్లై చేస్తున్నాము. చేస్తే అప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది, మైనస్ 0.25 డబ్ల్యూ ఆఫ్ ఎన్ మైనస్ 2 వస్తుంది అనమాట. అదేం చేయాలి నేను, దాన్ని నేనేం చేయాలి, నేను మైనస్ ఈ 0.7 డబ్ల్యూ ఆఫ్ ఎన్కి యాడ్ చేయాలమ్మా. సో 0.7 డబ్ల్యూ ఆఫ్ ఎన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ యాడ్ చేస్తున్నానండి అందుకని చెప్పేసి. సో ఐఎమ్ యూజింగ్ హియర్ యాడర్. రైట్, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది డబ్ల్యూ ఆఫ్ ఎన్ఏ, ఇక్కడ కూడా ఉంది డబ్ల్యూ ఆఫ్ ఎన్ఏ. ఒక రెండింటిని కూడా కలిపేయండి, ఇలాగా రెండింటిని ఇలా మీరు కలిపేసేసి ఈ జెడ్ ఇన్వర్స్ని కామన్ చేస్తే మీకు ఇది వస్తుందమ్మా. దిస్ ఈజ్ డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్. ఓకే, రైట్. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ 1, డైరెక్ట్ ఫార్మ్ 2, ట్రాన్స్పోజ్డ్ డైరెక్ట్ ఫార్మ్ 2. ఇట్ ఆల్సో కాల్డ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మెథడ్. రైట్, సో దీస్ 2 ఆర్ హోంవర్క్ ఫర్ యూ. ఒకసారి ఎక్కించుకొని చేయండి అమ్మా. ఈ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా చేయండి. డైరెక్ట్ ఫార్మ్ 2 వచ్చింది అంటేనే మీకు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దిస్ ఈస్ కంపల్సరీ డిఫరెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఓకే, ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్ అండి, ఇది కంపల్సరీ వస్తుంది ఇది. రైట్, దిస్ 2 ఆర్ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచండి, హోంవర్క్ చేయండి అని. అండ్ నౌ ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ 2. ఓకే, ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ 2 మెథడ్ అనమాట. ఇందులో ఏంటంటేరా, యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్. ఆ రూల్స్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు డ్రా డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్ ఫర్ ద గివెన్ ఫంక్షన్. ఓకేనండి, ఇచ్చిన ఫంక్షన్కి మీరు డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్ మీరు చేయాలి. చేసిన తర్వాత ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. రైట్, ఆ స్టెప్స్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు రివర్స్ డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ డైరెక్షన్స్ రివర్స్ చేయాలమ్మా. ఓకే, అంటే ట్రాన్స్పోజిషన్ ఫామ్లోకి రావాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ అనమాట. ఎప్పుడు ఇది అంటే, డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్ చేసిన తర్వాత ఈ పని చేయాలి. సో గమనించండి, స్టెప్స్ ఏంటి అంటే, డైరెక్షన్స్ రివర్స్ చేసేయాలి. ఇన్పుట్ని అవుట్పుట్ చేయాలి, అవుట్పుట్ని ఇన్పుట్ చేయాలి. ఓకేనమ్మా. తర్వాత రివర్స్ ద రోల్స్ ఆఫ్ ఆల్ నోడ్స్ అంటేనే సమ్మింగ్ పాయింట్స్ బ్రాంచ్ పాయింట్స్ చేయమని, బ్రాంచ్ పాయింట్స్ సమ్మింగ్ పాయింట్స్ చేయమని. రైట్, ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, డైరెక్షన్స్ మార్చేయాలి. ఓకే, ఎప్పుడు డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్ చేసిన తర్వాత అనమాట. చేయాల్సింది అనమాట ఈ పని అంతా కూడా. ఓకే, అదేంటి అంటే, ఫస్ట్ వన్ ఈ డైరెక్షన్స్ ఆఫ్ బ్రాంచెస్ రివర్స్ చేసేయాలన్నమాట, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్పుట్ని అవుట్పుట్ చేయాలి, అవుట్పుట్ని ఇన్పుట్ చేయాలి. రైట్, రివర్స్ చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ రివర్స్ చేసుకోవాలన్నమాట. రైట్, సమ్మింగ్ పాయింట్స్ నేమో బ్రాంచ్ పాయింట్స్ కింద చేయండి, బ్రాంచ్ పాయింట్స్ నేమో సమ్మింగ్ పాయింట్స్ కింద చేయండి. ఓకే, సమ్మింగ్ పాయింట్స్ బ్రాంచ్ పాయింట్స్ కింద, బ్రాంచ్ పాయింట్స్ని సమ్మింగ్ పాయింట్స్ కింద మనం కన్వర్ట్ చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత
మీకు వచ్చేది ఏంటి అంటే ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ టు మెథడ్ అనమాట. ట్రాన్స్పోజ్డ్ డైరెక్ట్ ఫార్మ్ టు మెథడ్ అనమాట. ఓకేనండి. లెట్స్ టేక్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం తీసుకుని మనం చేద్దామమ్మా. ఓకే, అంటే ఏం లేదు, జస్ట్ ఈ ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ టు చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అంటే అడ్వాంటేజ్ అంతగా ఏముండదండి. బట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు లుక్ ద స్ట్రక్చర్ ఇన్ డిఫరెంట్ వే అనమాట. సో సింప్లిఫికేషన్ ఈజీ అయిపోతుంది అనమాట. కాంప్లెక్స్ సర్క్యూట్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే సింప్లిఫికేషన్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట కాంప్లెక్స్ సర్క్యూట్స్కి. ఓకే, ఫర్ దట్ రీజన్ మనము ఈ ట్రాన్స్పోజర్ ఫార్మ్ మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చెప్పడానికి ఇది కుదరదమ్మా, కొద్దిగా పెద్దది ఇది, రైట్. కాబట్టి ఐ విల్ టేక్ ఏ వైట్ బోర్డ్, చెప్తాను అక్కడ మీకు నేను. ఈ ప్రాబ్లం గుర్తుంచుకోండి, ఇది y ఆఫ్ n ఈక్వల్ టు 1/2 y ఆఫ్ n మైనస్ 1 మైనస్ 1/4 y ఆఫ్ n మైనస్ 2 ప్లస్ x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n మైనస్ 1. ఓకే, రైట్. సో దీనికి మనము ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ 2 మెథడ్ చేయాలమ్మా దీనికి మనం ఇప్పుడు. ఓకే, అదేంటి అంటే ఫంక్షన్ ఇప్పుడు ఏంటి నాకు y ఆఫ్ n function is y of n is equal to 1/2 y of n minus 1, ఇంతేనా, y of n minus 1 minus 1/4 y of n minus 2, okay, plus x of n plus x of n minus 1 plus x of n minus 1, రైట్. ఇది మనకు వచ్చిందండి. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, అప్లై జెడ్ ట్రాన్స్ఫార్మ్. అప్పుడు y ఆఫ్ జెడ్, క్యాపిటల్ Y ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 y ఆఫ్ n మైనస్ 1 అంటే z ఇన్వర్స్ y ఆఫ్ జెడ్, ఓకే, మైనస్ 1/4 y ఆఫ్ n మైనస్ 2 అంటే z పవర్ మైనస్ 2 y ఆఫ్ జెడ్ ప్లస్ x ఆఫ్ n అంటే x ఆఫ్ జెడ్ ప్లస్ x ఆఫ్ n మైనస్ 1 అంటే z ఇన్వర్స్ x ఆఫ్ జెడ్, సో x ఆఫ్ జెడ్ టర్మ్స్ మొత్తం ఒక పక్క, y ఆఫ్ జెడ్ టర్మ్స్ మొత్తం ఒక పక్క తీసుకొని y ఆఫ్ జెడ్ కామన్ తీసుకుంటారా. ఓకే, సో ఇక్కడి నుంచి చేస్తుంటే ఇక్కడ నుంచి నేను ఈ y ఆఫ్ జెడ్ టర్మ్స్ మొత్తాన్ని కూడాను ఇటు పక్క పట్టుకెళ్తున్నాను, ఈక్వల్ టుకి అటు పక్క పట్టుకెళ్తున్నాను, అటు పక్క పట్టుకెళ్ళి y ఆఫ్ జెడ్ కామన్ తీసానమ్మా, అంతే చేసే పని అనమాట, రైట్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి 1/2 జెడ్ ఇన్వర్స్, కాదు ముందు ఇక్కడ 1 ఉంటుంది, రైట్. 1 మైనస్ 1/2 జెడ్ ఇన్వర్స్, ఓకే, ప్లస్ 1/4 రైట్, జెడ్ పవర్ మైనస్ 2, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను x ఆబ్జెక్ట్ కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ జెడ్ ఇన్వర్స్ వస్తుందమ్మా, 1 ప్లస్ జెడ్ ఇన్వర్స్ వస్తుంది అనమాట, రైట్. సో నౌ y ఆబ్జెక్ట్ బై x ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓకే, y ఆబ్జెక్ట్ బై x ఆబ్జెక్ట్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ జెడ్ ఇన్వర్స్ బై 1 మైనస్ 1/2 అంటే ఏంటి 0.5, రైట్. 1/2 అంటే 0.5 జెడ్ పవర్ మైనస్ 1 ప్లస్ 1/4 అంటే 0.25 జెడ్ పవర్ మైనస్ 2. దిస్ ఈస్ వాట్ వీ గెట్, రైట్. జెడ్ పవర్ మైనస్ 2 ఈజ్ వాట్ వీ గెట్, రైట్. ఇప్పుడు నాకు y ఆబ్జెక్ట్ బై w ఆబ్జెక్ట్ అండ్ w ఆబ్జెక్ట్ బై x ఆబ్జెక్ట్ అని రాసుకోవాలండి, ఓకేనండి. సో ఇక్కడ నాకు ఇప్పుడు y ఆఫ్ జెడ్
y of z by w of z అంటే నాకేమొస్తుందండి y of z by w of z is equal to it is equal to ఈ పై టర్మ్ వస్తుందమ్మా ఓకే 1 plus z inverse 1 plus z inverse right 1 plus z inverse right దీని నుంచి నాకు y of z is equal to w of z plus z inverse w of z వచ్చిందండి ఓకే దీని నుంచి అప్పుడు నాకు y of n ఏమైందండి y of n ఈక్వల్ టు w of n ప్లస్ z inverse w of z అంటే w of n minus 1 w of n minus 1 ఓకేనామా w of n minus 1 దీని స్ట్రక్చర్ ఇప్పుడు ఏమవుతుంది స్ట్రక్చర్ దీనికి w of n ఇన్పుట్ అయితే రైట్ y of n output అయితే y of n equal to w of n so multiplied by 1 here w of n minus 1 ని యాడ్ చేస్తున్నామండి ఇక్కడ మనం w of n minus 1 ఇక్కడ యాడ్ చేస్తున్నామమ్మా సో w of n కి ఒక డిలే క్రియేట్ చేస్తే విల్ గెట్ w of n minus 1 w of n minus 1 దాన్ని ఏం చేయాలంటే నేను దీనికి యాడ్ చేయాలన్నమాట ఇక్కడ సమ్మింగ్ పెట్టేసి యాడ్ చేస్తున్నానమ్మా ఇది నాకు అవుట్పుట్ అన్నమాట ఇది నాకు ఈ ఈక్వేషన్కి రైట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను w of z by x of z రాయాలన్నమాట w of z by x of z రాయాలమ్మా సో w of z by x of z w of z by x of z రాస్తే the structure is 1 by 1 plus 1 by 1 plus 1 minus 0.5 z inverse okay plus 0.25 z power minus 2 ఓకేనండి ఇది మనకి w of z x of z అంటే దీని నుంచి x of z ఈక్వల్ టు w of z మైనస్ 0.5 అమ్మ కంపల్సరీ క్వశ్చన్ ఇన్సెప్ట్ చెప్తున్నాను 0.5 z ఇన్వర్స్ w of z ప్లస్ 0.25 z స్క్వేర్ w of z z పవర్ మైనస్ 2 w of z సో ఫ్రమ్ దిస్ x of n ఏమవుతుందమ్మా x of n is equal to w of n minus 0.5 w of n minus 1 plus 0.25 w of n minus 2 ఇప్పుడు ఇంకా ఏమవుతుంది x of n ఇన్పుట్ ఓకేనా x of n ఇన్పుట్ right so w of n auxiliary output right w of n is equal to x of n is equal to right minus x of n is equal to w of n minus 0.5 w of n minus 1 అంటారు ఇక్కడ మనకి సో x of n is equal to w of n minus 0.5 w of n minus 1 సో ఇక్కడ నుంచి లాక్ వస్తున్నానమ్మా ఇక్కడ నుంచి w of n నుంచి ఒక ఇన్వర్స్ క్రియేట్ చేస్తే ఒక డిలే క్రియేట్ చేస్తే ఐ విల్ గెట్ w of n minus 1 డిలే హియర్ మీన్స్ z ఇన్వర్స్ అనమాట రైట్ అదేం చేస్తున్నా ఇప్పుడు నేను ఆ w of n minus 1 ని మల్టిప్లై చేస్తున్నాను విత్ మైనస్ 0.5 ఓకే దాన్ని ఏం చేస్తున్నానమ్మా w of n ఇక్కడ యాడ్ చేయాలరా సో ఇదిగోండి ఇక్కడ యాడ్ చేస్తున్నానమ్మా రైట్ ప్లస్ 0.5 w of n minus 2 అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో డిలే క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ ఓకే ఇంకో డిలే క్రియేట్ చేస్తున్నాము విత్ గెయిన్ 0.25 దాన్ని ముందు దానికి యాడ్ చేస్తున్నామమ్మా ఓకే ఇది మనకి వచ్చిన డైరెక్ట్ ఫార్మ్ 2
టు ఈ ఈక్వేషన్ అనమాట. సో రెండు కలిపి ఇక్కడ మనం ఇప్పుడు యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. ఓకే, రెండు కలిపినప్పుడు ఇది మీకు వస్తుంది. ఓకేనండి, దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్, రైట్? దిస్ వాట్ యూ విల్ గెట్, రైట్? ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ రాస్తున్నాను. ఇప్పుడు మనం సిగ్నల్ ఫోగ్రాఫ్ గీయాలమ్మా. ఇప్పుడు మనం సిగ్నల్ ఫోగ్రాఫ్ గీయాలి దీనికి డైరెక్ట్ ఫామ్ చేసిన తర్వాత, రైట్? సో ఇది సమ్మింగ్ పాయింట్ని ఇలా పెడుతున్నానండి. దిస్ ఇస్ సమ్మింగ్ పాయింట్. ఈ డబ్ల్యూఎఫ్ అంటే బ్రాంచ్ పాయింట్ రా. బ్రాంచ్ పాయింట్ నేను కొద్దిగా ఇలాగా చేస్తాను. ఓకే, దిస్ బ్రాంచ్ పాయింట్ ఫిల్ చేస్తా. సమ్మింగ్ పాయింట్ని అలాగా ఉంచుతున్నాను అనమాట నేను, రైట్? మళ్ళీ ఇది సమ్మింగ్ పాయింట్, రైట్? ఈ బ్రాంచ్ పాయింట్ నుంచి గెయిన్ ఎంత అమ్మా? జెడ్ ఇన్వర్స్ వచ్చిందిరా, జెడ్ ఇన్వర్స్. ఇది ఎక్కడికి వెళ్ళింది? జెడ్ ఇన్వర్స్ ఎక్కడికి వెళ్ళింది? ఈ జెడ్ ఇన్వర్స్ ఎక్కడికి వెళ్ళింది? సమ్మింగ్ పాయింట్కి వెళ్ళింది. చూడండి, ఈ రెండు సమ్మింగ్ పాయింట్స్ కలిపేస్తాను ఇక్కడ నేను. ఇదిగో, సో ఇదిగోండి ఈ జెడ్ ఇన్వర్స్ నుంచి చూడండి అమ్మా, ఇక్కడ కూడా మళ్ళీ బ్రాంచ్ పాయింటేరా. ఇక్కడ మళ్ళీ మనకి ఇదేంటిది? బ్రాంచ్ పాయింటే. సో ఇదిగో బ్రాంచ్ పాయింట్. ఈ బ్రాంచ్ పాయింట్ నుంచి 0.5 గెయిన్తో సమ్మింగ్ పాయింట్కి వెళ్ళింది ఎక్స్ ఆఫ్ ఎన్ దగ్గరికి. ఓకే, సో ఈ బ్రాంచ్ పాయింట్ నుంచి 0.5 గెయిన్తో సమ్మింగ్ పాయింట్కి వెళ్ళింది 0.5 గెయిన్తో, రైట్? మళ్ళీ ఇదే బ్రాంచ్ పాయింట్ నుంచి ఇంకొక డిలే వచ్చింది. సో ఇదే బ్రాంచ్ పాయింట్ నుంచి ఇంకో డిలే వచ్చింది. ఇక్కడ ఇంకా బ్రాంచ్ అవ్వదండి ఇంక ఇది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ గీసుకోకలేదమ్మా. ఇది అక్కర్లేదు, ఇది డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు ఇలాగా, రైట్? ఎందుకని అంటే ఇది ఇంకా బ్రాంచే ఇంక ఇది. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ మనం బ్రాంచ్ పాయింట్ గీయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో జెడ్ ఇన్వర్స్ ఇక్కడ డిలే వచ్చింది. డిలే నుంచి -0.25 గెయిన్తో ఎక్స్ ఎఫ్ఎన్కి వెళ్ళింది. -0.25 గెయిన్తో ఎక్స్ ఎఫ్ఎన్కి వెళ్ళింది. ఓకేనమ్మా? సో ఇలా మనం గీస్తున్నాము దీన్ని ఇప్పుడు, రైట్? ఇలా గీసిన తర్వాత గమనించండి రా, ఈ రెండు మనకి ఏంటి అంటే బ్రాంచ్ పాయింట్. ఓకే, అసలు పాయింటే కాదు అసలు ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అది ఇంకా పక్కకి. ఓకేనండి, ఇలాగా. సో మనకి ఇది ఇంకా బ్రాంచ్ పాయింటే కాదు, ఇంకా అసలు పాయింటే కాదు అసలు ఇది, రైట్? బుక్ అలా ఇచ్చాడు. ఇదేమో సమ్మింగ్ పాయింట్, ఇది సమ్మింగ్ పాయింట్, గుర్తుంచుకోండి వాటిని, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ని అవుట్పుట్ చేయాలి, అవుట్పుట్ని ఇన్పుట్ చేయాలి. అవునమ్మా? ఇన్పుట్ని అవుట్పుట్ చేయాలి, అవుట్పుట్ని ఇన్పుట్ చేయాలి. ఓకే, సో చూడండి ఒకసారి. గర్ల్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఇదిగోండ్రా, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ని వై ఆఫ్ ఎన్ చేశాను, వై ఆఫ్ ఎన్ని ఎక్స్ ఆఫ్ ఎన్ చేశాను. ఓకే, గమనించండి, ఇది బ్రాంచ్ పాయింట్, ఇది బ్రాంచ్ పాయింట్, రైట్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ చేయాలి, అవుట్పుట్ ఇన్పుట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? డైరెక్షన్స్ మొత్తం మార్చేయాలి. ఓకే, సో ఇదిగోండి, ఈ డైరెక్షన్ ఇటు పక్క ఉంటే యారో మార్క్, దీన్ని రివర్స్ చేయాలి. యారో మార్క్స్ మొత్తం రివర్స్ చేసేయండి. ఓకేనా? అది లాస్ట్ చేద్దాం, యారో మార్క్స్ లాస్ట్ చేద్దాం అది. ఓకే, ఎందుకంటే మొత్తం గ్రాఫ్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది, రైట్? సో ఇన్పుట్ అవుట్పుట్ చేయాలి, అవుట్పుట్ని ఇన్పుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? సమ్మింగ్ పాయింట్ బ్రాంచ్ పాయింట్ చేయాలి, బ్రాంచ్ పాయింట్ సమ్మింగ్ పాయింట్ చేయాలి. సో ఇది నాకు బ్రాంచ్ పాయింట్ డబ్ల్యూ ఆఫ్ ఎన్ దగ్గర, ఇక్కడ బ్రాంచ్ పాయింట్ అనమాట. దీని నుండి ఇప్పుడు సమ్మింగ్ పాయింట్ చేయాలి, సమ్మింగ్ పాయింట్స్ని బ్రాంచ్ పాయింట్ చేయాలి. ఇప్పుడు ఇదిగో సమ్మింగ్ పాయింట్స్ బ్రాంచ్ పాయింట్ చేస్తున్నాను. ఓకే, బ్రాంచ్ పాయింట్ సమ్మింగ్ పాయింట్ చేశాను, రైట్? సిగ్నల్ ఫోగ్రాఫ్ యాక్సిస్ రాసేయండి. రాసేసిన తర్వాత వాటిని మీరు రివర్స్ చేయండి, యారో మార్క్స్ రివర్స్ చేసేయండి. ఓకే, రివర్స్ చేసిన తర్వాత బాయ్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. బాయ్స్ రివర్స్ చేసిన తర్వాత ఇదిగోండి, మళ్ళీ మీరు గ్రాఫ్ గీయండి. మళ్ళీ మీరు ఇక్కడ గ్రాఫ్ గీయండి, రైట్? ఎలా గీస్తారు అంటే ఇదిగోండి, ఇలాగే గీయాలన్నమాట. ఇది బ్రాంచ్ పాయింట్, ఇది బ్రాంచ్ పాయింట్, ఇది బ్రాంచ్ పాయింట్ మీద సమ్మింగ్ పాయింట్స్ అనమాట. సమ్మింగ్ పాయింట్స్ దగ్గర సమ్మింగ్ పాయింట్ పెట్టండి, డిలే దగ్గర డిలే పెట్టండి. ఓకే, ఇది మళ్ళీ సమ్మింగ్ పాయింట్ దగ్గర సమ్మింగ్ పాయింట్ పెట్టండి. అసలు సమ్మింగ్ డిలే రెండు కాదు, ఇది లాస్ట్ తీసేయచ్చు. ఓకేనమ్మా? సో ఇలా మీరు మళ్ళీ స్ట్రక్చర్ని డ్రా చేయండి. అయితే వాడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ వై ఆఫ్ ఎన్ చేశాడు రా, అంటే ఏం లేదు, ఈ గ్రాఫ్నే వాడు ఇలా చూశాడు అనమాట, ఉల్టా చేశాడు. అప్పుడు మీకు ఇది వస్తుంది, దీని నుంచి ఇది గీస్తున్నారు మీరు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, లాస్ట్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు దీన్నే మీరు ఇదే డయాగ్రామ్ని మిర్రర్ ఇమేజ్ ఇస్తే ఇలా వస్తుందిరా.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ లెఫ్ట్ సైడ్, వై ఆఫ్ ఎన్ రైట్ సైడ్ ఉండడం అలవాటు కాబట్టి అలా గీస్తున్నాం అంతే, అని తప్పించి ఏమీ లేదు. రైట్? సమ్మింగ్ పాయింట్స్ బ్రాంచ్ పాయింట్స్ చేయండి, బ్రాంచ్ పాయింట్ సమ్మింగ్ పాయింట్స్ చేయండి, మళ్ళీ గ్రాఫ్ గీసేయండి. ఓకే, ఇది దిస్ ద ఆన్సర్. ఇలా చేయాలి.